అందరికీ జైవీం. నేను రఘుకుమార్ శేఖర్ మాలమాడు రాష్ట్ర కార్యదర్శి. మొన్న సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్పై ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. నేను అదేంటంటే అదే ముమ్మడివరం మార్కెట్ లోపల ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ గురించి. ఇది రెండోసారి డంపింగ్ యార్డ్ మీద ఫిర్యాదు ఇవ్వడం. కానీ అది ఊరి మధ్యలో డంపింగ్ యార్డ్ అనేది అది బుర్ర తక్కువ వాళ్ళు చేసే పని. అది అంటే బుర్ర తక్కువ ఉన్న వాళ్ళు చేసే పని. అది ఊరి మధ్యలో డంపింగ్ యార్డ్ అంటే ఆసమసి కాదు. ఒక డంపింగ్ యార్డ్ అంటే రకరకాల వ్యర్థాలు ఉంటాయి. ఈ రకరకాల వ్యర్థాలతోటి ఊరి మధ్యలో వేసేస్తే గాలి కలుషితం అవుతుంది, చుట్టుపక్కల పరిసరాలు కలుషితం అవుతాయి. ఆ డంపింగ్ యార్డ్లో మళ్ళీ రకరకాల కుక్కలు అవ్వచ్చు, పందులు అవ్వచ్చు, ఇవన్నీ డంపింగ్ యార్డ్లోకి వెళ్ళి రకరకాల వ్యర్థాలను తిని అవి మళ్ళీ ఊరిలో తిరుగుతూ ఉంటాయి. వాటి నుంచి ఫుల్ బ్యాక్టీరియా రావచ్చు 100%. ఈ విధంగా గ్రామాల్లో పరిసరాలను కలుషితం చేసేస్తున్నారు. ఎవరో ప్రజెంట్ చెప్పుకోవాలంటే అది మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి అది ఈ మున్సిపాలిటీ సిబ్బంది. ఈ మున్సిపాలిటీ సిబ్బందికి అసలు సబ్జెక్ట్ గురించి తెలియదు. ఎప్పుడు కూడా మున్సిపాలిటీ ప్రజెంట్ ఈ పంచాయతీ సిబ్బంది వీళ్ళందరికీ కూడా ఫస్ట్ అవగాహన ముఖ్యం. అవగాహన లేదు వీళ్ళకి. అసలు పరిసరాలు అంటే ఏంటి, పరిసరాలను శుభ్రంగా ఎలా ఉంచాలి, ఈ ఇంటి దగ్గర తీసుకెళ్ళిన చెత్తని ఆ ఇంటి దగ్గర వేసేయాలి, లేకపోతే ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళిన చెత్తని ఈ గ్రౌండ్లో వేసేయాలి. అంతే. మన వ్యర్థాలు ఎక్కడ వేయాలి అనేది ఫస్ట్ సబ్జెక్టు నేర్పాలి వాళ్ళకి. ఈ సిబ్బందికి, ఈ వ్యర్థాలు తీసుకుని వెళ్ళే సిబ్బందికి, ప్లస్ ఈ వ్యర్థాలను ఎక్కడ వేయాలి అని ఆర్డర్ ఇచ్చే అధికారులు. మనం ముమ్మడివరం గురించి మాట్లాడుకుందాం. ముమ్మడివరం డంపింగ్ యార్డ్ గురించే మాట్లాడుకుందాం. మార్కెట్లో ఉంటున్న దాని గురించి బయట వద్దు. దీంట్లో ఫస్ట్ టైం నేను కంప్లైంట్ ఇచ్చాను 4 months బిఫోర్, చెప్పాను కదా ఇందాక. మళ్ళీ సోమవారం కంప్లైంట్ ఇచ్చినప్పటికి అక్కడ మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు. ఓకే, పిలిచారు, నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆయన ఏమన్నారు తెలుసా, మీకు అవగాహన కోసం చెప్తున్నాను, అంటే నేనేమి చేయలేకని కాదు, నా పని నేను చేసుకుని పోతాను, అవగాహన కోసం చెప్తున్నాను. ఏమండి, డంపింగ్ యార్డ్ 6 ఎకరాలు ఎవరో ఇచ్చారు, కానీ ఇచ్చిన తర్వాత తీసేసుకున్నారు. లేదు, మాకు ఇంకా డంపింగ్ యార్డ్ లేదు కాబట్టి మేము అక్కడే కొడతాం, మేము వాసన లేకుండా రీసైకిల్ చేస్తాం. అదే కమిషనర్ గారిని అడుగుతున్నాను. కమిషనర్ గారు, ఓకే మీకు డంపింగ్ యార్డ్ ప్లేస్ లేదు, ఓకే మీరు అక్కడే కొడేస్తారు. రోడ్డు పైన నారాయణపేట రోడ్డు పక్కనే గ్రామాల మధ్యలోనే కొట్టేస్తారు మీరు, ఓకే. కానీ రీసైకిల్ ఎప్పుడు చేస్తారు? చేయలేదు. ఎప్పుడు చేస్తారు? నేను 6 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పటికీ అదే మాట అన్నారు, ఇప్పుడు ఏం చేయలేదు. అంటే మీరు కాల వ్యవధి పెంచుకుంటున్నారు, కాలాన్ని గడిపేస్తున్నారు. రేపు 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 మీరు కూడా అలాగే జీతం తీసుకోండి. అప్పుడే మీరు ఎప్పుడైతే డంపింగ్ యార్డ్ క్లియర్ చేశారో, ప్రజలకు ఎప్పుడైతే ఇబ్బందికరంగా లేకుండా చేశారో అప్పుడే జీతం తీసుకోండి. అప్పుడు దాకా జీతం ఎందుకు మీకు? అంతే కదా, మీ పని ఏంటి? మీ విధుల్లో ఒక భాగమే కదా ఇది. ఇప్పుడు ప్రజలను సురక్షితంగా ఉంచాలి కదా, ప్రజలకి పరిసరాలు కరెక్ట్గా ఉంచాలి కదా. ఇష్టం వచ్చిన రోడ్ల మీద కొట్టేస్తున్నారు, రోడ్డు పక్కన కొట్టేస్తున్నారు, ఊరి మధ్యలో కొట్టేస్తున్నారు. దానివల్ల ఎవరికి ప్రాబ్లం? ప్రజలకే కదా. రకరకాల వ్యాధులు. అసలు ముమ్మడివరంలోనేమో పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేసినాయి హాస్పిటల్లో. ఓహో, హాస్పిటల్ ఉన్నాయి కదా, అభివృద్ధి చెందుతుంది కదా. హాస్పిటల్ ఉన్నప్పుడు మనకు సమస్య ఏంటి అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే ఏంటి? ఆరోగ్యపరంగా అభివృద్ధి అంటే ఏంటి? ఎక్కువ హాస్పిటల్లో పెరగడం వల్ల అది అభివృద్ధి అనరు. అంటే ఎక్కువగా సిటీలో ఎక్కువగా హాస్పిటల్ పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? రోగాలు పెరుగుతున్నాయని అర్థం. అవును కదా, రోగాలు పెరిగితేనే హాస్పిటల్ పెరుగుతాయి, రోగులు పెరిగితేనే హాస్పిటల్ పెరుగుతాయి. అంటే
రోగాలు పెరుగుతున్నాయి, రోగులు పెరుగుతున్నారు, హాస్పిటల్ పెరుగుతున్నాయి. ఇదే మన అభివృద్ధి. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. మున్సిపల్ కమిషనర్ గారు, మీకే ఈ వీడియో. మన కలెక్టరేట్లో నాకు టైం సరిపోలేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ మీ అంత ఫేర్గా మాట్లాడలేదు, నాకు టైం దొరకలేదు. మీతో మాట్లాడే వరకు మీటిలో మాట్లాడే అంత టైం నేను కేటాయించుకోదలుచుకోలేదు. అంత టైం నాకు ఉండదు. మీకే కేవలం ముమ్మడివల్ల రోగాలు పెరుగుతున్నాయంటే డంపింగ్ యార్డ్ వల్ల రోగాలు పెరుగుతున్నాయి. మీరు డంపింగ్ యార్డ్ పక్కన కాపురం చేయగలరా? డంపింగ్ యార్డ్ పక్కన ఇల్లు తీసుకున్న వాళ్ళు కాపురం చేయండి, మీరు ఉండగలరా? ఓహో, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, మీకు లక్షల లక్షల జీతాలు వస్తున్నాయి కాబట్టి మీరు ఉండలేరు. సామాన్యులు ఉంటారు, అంటే సామాన్యులకు సర్వరోగాలు అంటుకోవాలి, మీకు అంటుకోకూడదు. నడి రోడ్డు పైన ఎప్పుడైనా వెళ్ళి చూసారు? మీరు నడిచేయాలండి ఒకసారి ఆ ప్లేస్లో. ఆర్ఎండ్బి రోడ్డు మీద నడిచేయాలండి మీరు. మున్సిపల్ కమిషనర్ గారు తెలుస్తుంది ప్రజల బాధ ఏంటో. మీరు వెళ్ళరు, ముక్కు మూసుకుని వెళ్తారు, మాస్క్ పెట్టుకుని వెళ్తారు, వేసుకుని వెళ్తారు, కార్లో వెళ్తారు గ్లాసులు లేపుకొని. మీకు ఎందుకు వస్తాయి రోగాలు? ఎందుకు వస్తాయండి? నాకు పని లేక పెట్టానా? నాకేం పనే పాట లేదా? ఎవరో పల్లంకూరు నుంచి వచ్చి 15-20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి నాకు కంప్లైంట్ అయినా కానీ నాకేమో దురద. నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నావు? నాకు చెప్పాలి కదా అన్నాడు. కంప్లైంట్ ఎందుకు ఇచ్చామన్నాడు. కంప్లైంట్ ఎందుకు ఇచ్చామన్నాక మీరెవరండి? కంప్లైంట్ ఇవ్వకుండా లాస్ట్ టైం 6 months బిఫోర్ నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు వెరిఫై చేయలేదు ప్రాబ్లం. మళ్ళీ రెండోసారి ఇచ్చాను. నాకేం పని పడా లేదా, లేకపోతే మీరంటే నాకు వ్యక్తిగత కక్ష? ప్రజా ప్రయోజనార్థం పనిచేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనార్థం గురించి ఆలోచిస్తారు. మీరు ప్రజా ప్రయోజనార్థం పనిచేయట్లేదు కాబట్టి మీరు ఆలోచించట్లేదు. ఎవరు రాకపోతే మనకి ఎందుకులే, అది మన ఇంటి దగ్గర ఉందేంటి? మనకేమన్నా గాలి ఏమైనా కలుషితం అవుతుందా? మనకు స్వచ్ఛమైన గాలి వస్తుంది, ఎయిర్ రిఫ్రెషర్లు ఇంటి పెట్టుకున్నాం, హ్యాపీ అని మీరు అనుకుంటున్నారు. మరి సామాన్య ప్రజలు వాళ్ళు కట్టిన ట్యాక్సుల వల్ల కదా మీరు జీతాలు తీసుకుంటున్నారు. మీకు ఒక పబ్లిక్ సర్వెంట్, మీరు మున్సిపల్ కమిషనర్ గారు, మీరు ఒక పబ్లిక్ సర్వెంట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చే జీతం మా ట్యాక్స్, ప్రజల ట్యాక్సుల నుంచి మీకు వస్తుంది. జీతాలు దొబ్బినప్పుడు మీ పని మీరు చేయాలి. మీ విధులు కరెక్ట్గా చేసుకుంటే నేను కంప్లైంట్ ఇవ్వను. ఈరోజు నేను వీడియో మాట్లాడను, ఓకే? అందులో కంప్లైంట్ ఏమి ఇచ్చాను నేను? అక్కడ డంపింగ్ యార్డ్ పూర్తిగా తీసేయాలి. మీరేమన్నారు? డంపింగ్ యార్డ్ తీయనా కుదరదండి. మేము రీసైకిల్ చేస్తాం, అవి చేస్తాం, ఇది చేస్తాం, ఏదో చేస్తాం. ఊరి మధ్యలో చేయడం ఏంటండి? ఊరి మధ్యలో చేయడం ఏంటి? అడగండి ప్రభుత్వాన్ని. మాకు డంపింగ్ యార్డ్కి 5 ఎకరాలు కావాలి, అక్కడ 6 ఎకరాలు కావాలి, అడగండి. అడగలేరా? ఏ ప్రభుత్వం ఏమన్నదా? మీరు అడిగితే కదా. అడగకపోతే ప్రెజర్ పెట్టండి. ఇవ్వకపోతే మీ మున్సిపల్ ఆఫీసు కాంపౌండ్లో కూడా వేసుకోండి వ్యర్థాలు తీసుకెళ్ళి. మీకు తెలుస్తుంది బాధ ఏంటో, ప్రజల బాధ ఏంటో. ఏంటి, ముమ్మడివరం మీ మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా, కాంపౌండ్ ఉంది కదా, బయట వెహికల్స్ పెడతారు, దాంట్లో వేసుకోండి చెత్త, మీ వ్యర్థాలన్నీ. అప్పుడు ప్రభుత్వం గుర్తిస్తుంది. ప్రజల మధ్యలో పెట్టేసి ప్రజలను ఇబ్బంది పడితే ప్రభుత్వం గుర్తించదు. ఎందుకంటే అటువంటి ప్రజాప్రతినిధులు లేరు. ప్రజా సమస్యలను పట్టించుకునే ప్రజాప్రతినిధులు ముమ్మడివరంలో 0. ఎవరూ లేరు. ప్రజలకు వచ్చే బెనిఫిట్స్ సగంలో సగం ఎలా దొబ్బేయాలి, ఎకరాలు ఎలా కొనుక్కోవాలి, వచ్చిన నిధుల్లో ఎంత దొబ్బేయాలి, ఇలా ఆలోచించే ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టే ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం వెనకబడిపోయి ఉంది. ఏ అభివృద్ధి లేదు. ఏ అభివృద్ధిని చెప్పండి? ఏ అభివృద్ధి లేదు నియోజకవర్గంలో. పచ్చిగా చెప్పండి, ఎదవలకు పదవులు ఎత్తే గాడిదలకు కొమ్ములు వచ్చినాయి అంటారంట. ఆ విధంగా ఆ సామెతని పోలినట్టు ఉంది మన ముమ్మడివరం నియోజకవర్గం. వాళ్ళకి కించపరచట్లేదు, ఉన్న విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. ఎవడ మనోబలం తిప్పుదని నాకు ఏం చేయలేదు. వేసుకుంటే ఒక ఐటీ యాక్ట్, అంతే, ఏం లేదు. అంతే కదా. సరే, టాపిక్ అలా వెళ్ళిపోయింది. మరి ఇలా తీసుకొచ్చేద్దాం, రోడ్ ఎక్కిచ్చేద్దాం. నేను ఒకటే చెప్తాను మున్సిపల్ కమిషనర్ గారు, ఇప్పుడు దాకా నేను మీ దృష్టిలో పడలేదు కదా, మీరు నా దృష్టిలో పడలేదు. ఇప్పుడు పడ్డారు మీరు నా దృష్టిలో. మీ ఆలోచనలు వేరే వేరేగా ఉన్నాయి. అలాగా
ఆ కంప్లైంట్ ఇచ్చేస్తే కంప్లైంట్ ఇచ్చేవాడి మీద మళ్ళీ మనం కంప్లైంట్ ఇచ్చేద్దాం, ఆడు అంత చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం. సీక్రిమల్ రవికుమార్, నీ వల్ల అవ్వదు. నా గురించి ఇంకా తెలియదు నీకు, తెలుస్తుంది. ఓకే, నేను సబ్జెక్ట్ పరంగానే వెళ్తాను, వ్యక్తిగతంగా ఏమి వెళ్ళను. ఒకటే చెప్తున్నాను, ఫైనల్ వార్నింగ్, అక్కడ డంపింగ్ యార్డ్ తీస్తావా తీవా. ఫస్ట్ కాకమ్మ కథలు చెప్పొద్దు. మన కలెక్టరేట్లో కాకమ్మ కథలు చెప్పారు మీరు. నాకు టైం లేక మీకు సబ్జెక్టు ఎత్తుకోలేదు, నేను సబ్జెక్ట్ ఎత్తుకుంటే సరిపోయేది. డంపింగ్ యార్డ్ మర్యాదగా తీస్తారా తీరా, లేకపోతే సిచ్యువేషన్ వేరేలాగా ఉంటుంది. మీ మీద నేను ప్రత్యేకంగా ఎన్జిటి కంప్లైంట్ ఇస్తా ఖచ్చితంగా. మీరు ఇచ్చిన కాల వ్యవధి 7 రోజులు అనుకుంటా, 7 రోజులు. మీరు ఇచ్చిన కాల వ్యవధి దాటిన తర్వాతకి నాకు డంపింగ్ యార్డ్ కాలాగా వాడుతున్నారంటే, అక్కడ ఏమైనా మీరు ఏమైనా వ్యర్థాలు డంపింగ్ చేశారంటే నేనేంటో చూపిస్తాను, నేషనల్ లెవెల్లో చూపిస్తాను నేను మీకు. ఆ విషయంలో మీకు ఉద్యోగం ఉండొచ్చు, తర్వాత మరి సస్పెండ్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను వదిలిపెట్టను. కావాల్సింటే ఒక 10 రోజులు అక్కడే కూర్చుంటాను నేను, టెంట్ వేసుకుని. ఊరి మధ్యలో డంపింగ్ యార్డ్ ఏంటంటే ఎవరు చెప్పారు మీకు సబ్జెక్టు? మీకు ఉద్యోగం ఎవరు ఇచ్చారు? ఎన్విరాన్మెంట్ గురించి మీకు తెలుసా? అసలు పర్యావరణ పరిరక్షణ అంటే మీకు తెలుసా? పర్యావరణ పరిరక్షణ అంటే తెలుసా మీకు అని అడుగుతున్నాను నేను. తెలిసింది ఉద్యోగాలు తీసుకోవాలి. ఉద్యోగం తీసుకోవాలంటే ఉద్యోగంలో నీ విధులు ఏంటి? మీ విధులు మీరు నిర్వర్తిస్తున్నారా? నిర్వర్తించట్లేదు. నిర్వర్తించినప్పుడు నాలాంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు పుడతారు. అది విషయం. కంప్లైంట్ ఇవ్వద్దు నాకు మీరెవరండి? అందులో సీక్రిమల్ రవికుమార్, నువ్వు కంప్లైంట్ ఇవ్వ ఎందుకు ఇచ్చావు నాకు చెప్పాలి కదా. ఏం చెప్పేది? 6 నెలల క్రితం చెప్పింది ఏం బీకో నువ్వు? ఏం బీకలేదు కాబట్టి నేను వచ్చాను మళ్ళీ. ఈసారి కలెక్టరేట్కి కాదు, నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. డంపింగ్ యార్డ్ లేకపోతే నీ మున్సిపల్ ఆఫీస్లో కొట్టుకో వ్యర్థాలు. ఎవడొద్దంటాడు? అప్పుడు ప్రభుత్వానికి తెలుస్తుంది, ఓహో మనకి ఉండడానికి మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ లేదు కదా అని వాళ్ళు తెలుస్తుంది. అదే ఎమ్మెల్యే ఎంపీ అలా వస్తారు కదా మున్సిపల్ ఆఫీస్కి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ అనేది ఎమ్మెల్యే ఇంటి వెనకాల, ఎంపీ ఇంటి వెనకాల లేదు కదా. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, ఎమ్మెల్యే ఇంటి వెనకాల లేదు డంపింగ్ యార్డ్. ఉంటే తెలుస్తుంది. వాళ్ళ ఇంటి వెనకాల కొట్టు తీసుకెళ్ళి, వాళ్ళ ఇంటి వెనకాల కొట్టు, వాళ్ళు తెలుస్తుంది బాధ ఏంటో. మమ్మూరులో ఎన్ని హాస్పిటల్ పుట్టుకొచ్చేస్తున్నాయి. హాస్పిటల్ పుడుతున్నాయంటే అర్థం ఏంటి? ఆరోగ్యాలు చెడిపోతుంటే లెక్క. ప్రజల ఆరోగ్యాలు చెడిపోయి అనారోగ్యాలు పాలవుతున్నారు, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఎక్కువ ప్రజలు అనారోగ్యం పడేది దేనికోసం? మీకు ఏం సబ్జెక్ట్ తెలుసా? మీ సబ్జెక్ట్ తెలుసా? అవునే, సబ్జెక్ట్ తెలిసినాడు మాలాగా రోడ్ల మీద ఎడుతాం. సబ్జెక్ట్ తెలియని మీలాంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉద్యోగాలు తీసుకుని, తెలియని సబ్జెక్ట్ కోసం ఉద్యోగాలు తీసుకుని మీరు జాబులు చేస్తున్నారు. చాలా గ్రేట్, మీరు చాలా గ్రేట్. మున్సిపల్ కమిషనర్ గారు, మీకు సబ్జెక్ట్ తెలియకుండా మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా గ్రేట్. కానీ మాలాగా సబ్జెక్ట్ చేసే వాళ్ళు రోడ్ల మీద ఎడుతున్నాం. సబ్జెక్ట్ తెలియదు ఎందుకన్నానంటే, అసలు ముమ్మడివరంలో మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఉందా? డ్రైనేజ్ వ్యవస్థ ఉందా? అయితే నాకు చెప్పండి సమాధానం. నేను రేపు ఆర్టీ వేస్తున్నాను, రైట్ ఇన్ఫర్మేషన్ వేస్తున్నాను. ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అయింది? ఫస్ట్ క్వశ్చన్. ఈ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిన డ్రైన్ మొత్తం, డ్రైన్ వాటర్ మొత్తం ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి చేరుతుంది? ఏమన్నా ఒక ఈటీపీ ట్రీట్మెంట్ కోసం ఏమన్నా ఒక హౌసింగ్ కట్టేసి హౌసింగ్లో ఏమైనా ట్రీట్మెంట్ చేస్తున్నారా ఈ డ్రైనేజ్ వాటర్, మమ్మడివారిలో డ్రైనేజ్ వాటర్ అంతా అని అడుగుతున్నాను ఫస్ట్ క్వశ్చన్. నాకు తెలిసి మీ నాలెడ్జ్ ప్రకారంగా నేను చెప్పమంటారా? డ్రైనేజ్ వ్యవస్థ అనేది బ్లూ ప్రింట్ అనేది లేదు. రేపు బ్లూ ప్రింట్ వేస్తున్నాను, మీకు ఉంటే నాకు సమాధానం చెప్పండి. బ్లూ ప్రింట్లో డ్రైనేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎండ్ అయింది నీకే తెలియదు. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఎటు పోతుందో నీకే తెలియదు. ఎక్కడ డ్రైన్ వాటర్ అక్కడ పంట కాలువలోకి పోతుంది అన్నయ్య అనుమానం. పంట కాలం అంటే ఏంటి? పంట కాలం ఏంటి? ఆ పంట నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దాని పథకం పేరు మీకు ఏమైనా తెలుసా మున్సిపల్ కమిషనర్ గారు అని అడుగుతున్నాను నేను. మన పంట కాలంలో పథకం ఏంటి తెలుసా? అది ఎందుకు నీరు వస్తుందో తెలుసా? తెలియదు. త్రాగునీరు సాగునీరు పథకం అది
బొబ్బర్లంక దగ్గర నుంచి గోదావరి నది నుంచి మనకు విడుదల అవుతుంది త్రాగునీరు సాగునీరు పథకం. అది త్రాగునీరు అంటే ఏంటి? ప్రజలు త్రాగడం కోసం నీరు అది యూజ్ చేసుకోవాలి. సాగునీరు అంటే ఏంటి? పంటలు, అంతర పంటలు, వరి అవ్వచ్చు, ఏ పంటలైనా సరే, వ్యవసాయం, సాగునీరు యూజ్ చేయాలి. దీంట్లో మీరు డ్రైన్ కలిపేస్తున్నారు. కలుపుతుందా కలపలేదా? రేపు బ్లూ ప్రింట్ ఇస్తాను, దానికి సమాధానం చెప్పండి. దీనికి మీకు నేను సమాధానం చెప్తాను. బ్లూ ప్రింట్ కరెక్ట్గా లేకపోతే ఎక్కడైనా డ్రైన్కి ఏమైనా కాలువలోకి, మురుగు కాలువలో కలపొచ్చా? మురుగు కాలువలో కూడా కలిపేస్తున్నారు మీరు డ్రైన్లో, నాకు అనుమానం. ఈ మురుగు కాలువ అనేది డైరెక్ట్ గోదావరిలో లింక్ ఉంటుంది. మరి గోదావరి జలాలు మీరు పొల్యూషన్ చేసినట్టే కదా. త్రాగునీరు సాగునీరు పథకంలో పంటకాలంలో నీకు డ్రైనేజ్ కలిపితే సాగునీరు పొల్యూషన్ అవుతుంది. ఇది మురుగు కాలువలో కలిపితే మురుగు కాలువ గోదావరిలోకి లింక్ ఉంటుంది కాబట్టి గోదావరిలో జలాలు కూడా మీరు కలుషితం చేసినటువంటి చట్టరీత్యా నేరం. సాగునీరు కలుషితం చేసినా చట్టరీత్యా నేరం. శిక్షార్హులు అవుతారు. మీరు చూసుకోండి. ముమ్మిడివరంలో మున్సిపల్ కమిషనర్ గారికి మీకు ఇప్పుడు దాకా సబ్జెక్ట్ మీకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను చేస్తున్నాను. సాగునీరులో మీరు డ్రైన్ కలిపితే శిక్షార్హులు అవుతారు. చూసుకోండి. ఇదే డ్రైను మురుగు కాలంలో కలిపి గోదావరిలోకి లింక్ ఉన్నటువంటి మురుగు కాలంలో కలిపితే గోదావరి జలాలను మీరు కలుషితం చేసినట్టు మీరు కూడా శిక్షార్హులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. అసలు డ్రైనేజ్ వ్యవస్థ అనేది మీకు తెలియదు, నేను చెప్తాను చూడండి. ఎక్కడి నుంచి అయితే డ్రైన్ స్టార్ట్ అయిందో, ఎక్కడైతే ఎండ్ అయిందో స్లోప్ మీద డ్రైన్ వచ్చి ఈ డ్రైన్ వాటర్ మొత్తం అంతా మ్యాక్సిమం ఒక 2 గుంచాలో 3 గుంచాలో ఒక ఈటీపీ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి మీరు. ఈ డ్రైన్ అంతా ఈటీపీ ప్లాంట్లోకి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేసిన నీళ్ళని ఏం చేయాలి మీకు తెలుసా? ఈ ట్రీట్మెంట్ అయిన వాటర్ని చెట్లకి వీటికి పుట్లకి వాడాలి. ఈ ట్రీట్మెంట్లో వచ్చిన వ్యర్థాలు కింద ఉంటాయి, అవి కాంపోస్ట్ ఎరువుల కింద వాడాలి. మీకు తెలియదు కాబట్టి మీకు తెలియదు అన్న విషయం నాకు తెలుసు, నేను చెప్పేస్తాను. అది ఆ విధంగా ట్రీట్మెంట్ అనేది మున్సిపాలిటీ పరిధిలో చేయాలి, పంచాయతీ పరిధిలో కూడా అలా చేయాలి. ఎవరు చేస్తున్నారు? అసలు ఈటీపీ అంటే ఏంటని మీకు ఎంత తెలుసా? ఇఫియన్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీరు శుద్ధి చేసే కర్మాగారం అంటే మీకు ఎంత తెలుసా? తెలిస్తే ఇలా చేయరు మీరు. రేపు బ్లూ ప్రింట్ అడిగిన దానికి సమాధానం చెప్పండి, నేను కరెక్ట్గా తర్వాత సెకండ్ వీడియో మీకు వస్తాను, నేను పెడతాను. మున్సిపల్ కమిషనర్ గారు మీ విధులు ఏంటి? పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత సగం మీ ఉద్యోగంలో ఉంది, మీ బాధ్యతలో ఉంది. మీరు ఎక్కడ కాపాడుతున్నారు? మొన్న కాంప్లెక్స్లో కలెక్టరేట్లో గోదావరి భవన్లో నా మీద ఏదో పడిపోయారు స్పీడ్గా. ఆ రోజు నాకు మూడు బాగుంది కాబట్టి సరిపోయింది. ఆ రోజు మూడు బాగోపోతే కలెక్టరేట్లోనే అయిపోయింది నాకు. ఆ రోజు మూడు బాగుంది కూడా సరిపోయింది. మీద పడడం కాదు, మీ విధులు మీరు నిర్వర్తించండి ఫస్ట్. ఓకే, మీ మీద టార్గెట్ చేసి నెక్స్ట్ డంపింగ్ యార్డ్ క్లియర్ చేయండి. డంపింగ్ యార్డ్ మీకు ప్రభుత్వం ఇవ్వకపోతే మున్సిపల్ కాంప్లెక్స్లో కట్టుకోండి. ఇది నెంబర్ 1 నా డిమాండ్. లేదా అదే డంపింగ్ యార్డ్ దగ్గర వారం రోజులు కూర్చుంటాం. నాకు తెలిసింది ఈరోజు 25 కదా, డిసెంబర్, క్రిస్మస్. నాకు నిన్న తెలిసిందిలే, ఆల్రెడీ డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థాలు మీరు లారీ మీద షిఫ్ట్ చేస్తున్నారంట. షిఫ్ట్ చేస్తున్నట్టు తెలిసింది. ఓకే, నా ఫిర్యాదుకి మీరు స్పందించినందుకు 100,000,000 వందనాలు లేదా ధన్యవాదాలు, స్పెషల్ థ్యాంక్స్. ఏ భాష అయినా పర్వాలేదు, ఇదని అనుకో. ఓకే, అర్థం ఒకటే. అలా కరెక్ట్గా పని చేయండి, మొత్తం షిఫ్ట్ చేయండి. కావాల్సింటే ఆ ప్లేస్ అంతా ఖాళీ చేసి, నిరుపేదలు చాలామంది ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలకి కాలనీ ఇచ్చేయండి, ఒక కాలనీ. అని కమిషనర్ గారు, మీ ఎమ్మెల్యే గారు చెప్పండి, ఎమ్మెల్యే గారు దాంట్లో సుబ్బరాజు గారు కాలనీ అని పెట్టుకోండి. మేము వద్దంటామా? ఇల్లు కట్టండి, ప్రజా సంక్షేమం కోసం మీరు పనిచేసి మీ పేర్లు పెట్టుకోండి. అయితే ఎన్టీఆర్ కాలనీ, లేకపోతే గంటి హరీష్ గారు కాలనీ అని పెట్టుకోండి. నలుగురికి మంచి చేయండి, అవునా? అదే డంపింగ్ యార్డ్ దగ్గర ఆర్ఎన్బి రోడ్ లెఫ్ట్ సైడ్ కొత్తలంకి వెళ్తుంటే కాలువల్లో కూడా, మురుగు కాలువల్లో కూడా మీరు డంపింగ్ చేస్తున్నారు.
అంటే అర్థం ఏంటి? అది గోదావరి జలం లింక్ అనుకుంటా. అది గోదావరి అయినా పంటకాలం అయినా లింకే. అది మీ మురికి నీరు శుద్ధి చేసే కర్మాగారం కాదు ఆ కాలువ. దాంట్లో మీరు గోదావరి జలాలు ఆ కాలువ అయితే ఈ లింక్ ఎక్కడ ఉందో గోదావరిలో ఉంటే గోదావరి జలాలు మీరు కలుషితం చేస్తున్నారు. గోదావరి జలాలు అనేది కలుషితం చేయడం చట్టరీత్యా నేరం. ఎన్విరాన్మెంట్లో సబ్జెక్టు. మున్సిపల్ కమిషనర్ గారు, మీరు చదువుకుని వచ్చారా, చదువుకుని రాలేదా? చదువుకుని వస్తే ఖచ్చితంగా ఆ తప్పు మీరు చేయరు. ఆ తప్పు చేస్తున్న కారణంగా రేపొద్దున మీ మీద ఏం పడుతుంది? ఎన్జిటి కింద ఏం పడుతుంది? గోదావరి నీరు మీరు కలుషితం చేసిన, వ్యర్థాలు కొట్టి డ్రైనేజ్ వ్యవస్థ దాంట్లో కలిపిన, అదేవిధంగా పంటకాలం కలుషితం చేసిన, పంటకాలంలో వ్యర్థాలు కొట్టిన చట్టరీత్యా నేరం. మీకు మీరు స్పందనలో టైం ఇచ్చారు కదా, ఆ టైం లోపుకి నేను చెప్పిన సబ్జెక్టులన్నీ మీరు క్లియర్గా ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఇవన్నీ చేయకపోతే నేను చెప్పను. నేషనల్ నుంచి టీం వస్తుంది, నేషనల్ లెవెల్ నుంచి టీం వస్తుంది. వాళ్ళకి సమాధానం చెప్తారు కానీ మీరు ఓకే. ఇప్పటిదాకా చూశాను నేను, 6 months బిఫోర్ నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను. మీరు ముమ్మడిలో ఎంత దరిద్రంగా తయారైందంటే అంత దరిద్రంగా తయారైంది. మెయిన్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ చూశాను నేను. మొన్న కొన్ని చూశాను కంప్లైంట్లు. ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్స్, అక్రమ లేఅవుట్స్ పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు అని నా డౌట్. కొన్ని అక్రమ లేఅవుట్లకి మీరు పర్మిషన్లు కూడా ఇచ్చారని నాకు డౌట్. డాక్యుమెంట్స్ త్వరలో వస్తాయి, అవి కూడా మొత్తం ఒక ఫైల్ చేసి బయటకు పంపిస్తాను నేను. మీ విధుల్ని మీకు గుర్తు చేస్తున్నాను. మీ విధుల్లో లోపాలు ఉన్నాయి. మీ విధులు సక్రమంగా చేసుకోండి. ఎవ్వరు నీ జోలికి వచ్చినా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీ విధులు పర్ఫెక్ట్గా లేనప్పుడు, మీ విధులు పర్ఫెక్ట్గా చేయడం కోసమే ప్రభుత్వం మీకు జీతం ఇస్తున్నప్పుడు, ఈ ప్రభుత్వానికి మేము ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ చెల్లిస్తున్నప్పుడు, మీరు చేస్తున్న కూలి పనికి మీరు జీతం తీసుకుంటున్నప్పుడు మీ పని పర్ఫెక్ట్గా చేయాలి కదా, అవునా కదా? ఆ రోజు అన్నారు మీరు, ఈ మున్సిపాలిటీ సిబ్బంది ఎవరో అక్కడ డంపింగ్ చేయొద్దన్నాము, అక్కడ డంపింగ్ చేసేసారు, వాడికి ఆ రోజు ఆబ్సెంట్ చేశాను. ఏంటి ఆబ్సెంట్ చేసేది? ఆడ ఫోటో కొట్టడం ఏంటి? నీకు ఆబ్సెంట్ వేసుకో, మీకు ఆబ్సెంట్ వేసుకోండి. అది మీ లోపమే. ఒక మున్సిపల్ కమిషనర్గా ఒక డంపింగ్ యార్డ్ తెచ్చుకోకపోవడం మీ లోపమే, మీ తప్పిదమే, మీ చేతగానితనమే. డంపింగ్ యార్డ్ ఎందుకు లేదు? ప్రతి పంచాయతీ పరిధిలో, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ ఉండాలా వద్దా? మీకు డంపింగ్ యార్డ్ పర్పస్ నిధులు వస్తున్నాయా రావట్లేదా? మీరు ప్రభుత్వం డంప్ చేయమని మీకు వాహనాలు ఇచ్చినప్పుడు డంప్ ఎక్కడ చేయాలి అనేది కూడా ప్రభుత్వం ఎందుకు చెప్పదు? మీరు అడగట్లేదు. మాకు డంప్ చేయడానికి వాహనాలు కావాలని మీరు రిక్రూట్మెంట్ పెట్టుకుని వాహనాలకి ఇంధనాలకి మీరు బిల్లులు చేయించుకొని మరి ఎక్కడ కొట్టాలి అనే ప్రశ్న మీరు ప్రభుత్వాన్ని అడగాలి, లోకల్ నాయకులు అడగాలి కదా. ఎన్విరాన్మెంట్ మంత్రి గారు ఉన్నారు కదా, శ్రీ గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణ పరిరక్షణ శాఖ ఆయనదే కదా, ఆయనకి అడగండి. ఓహో, ఆయనకి అడగడానికి మీకు అది లేదా? అందుకే చెప్తున్నాను, ప్రభుత్వ అధికారులు స్పందించాలంటే ఏ ఎమ్మెల్యే ఇంటి వెనకాలో, ఏ ఎంపీ ఇంటి వెనకాలో, లేకపోతే మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనకాలో, మాజీ ఎంపీ ఇంటి వెనకాలో, లేకపోతే మీ మున్సిపాలిటీ ఆఫీస్ గ్రౌండ్లోని వ్యర్థాలు కొట్టుకుంటే ప్రభుత్వానికి తెలుస్తుంది. లేకపోతే రేపు పొద్దున 10 రోజులు కూర్చుంటాను, నాతో పాటు మీరు కూడా కూర్చోండి. గుర్తుంది కదా? అయ్యి బాబోయ్, నా మీద మీరు అన్ని కేసులు హెత్తలే భయం అవుతుంది. లాస్ట్ టైం ఏదో సబ్జెక్ట్ అడిగినందుకు శేఖర్ అనే కుర్రాడి మీద మీరు వేసారని కదా రిపోర్టర్. పాపం ఆడు బుర్ర తక్కువడు కాబట్టి వెళ్ళిపోయాడు ఎక్కడికో. మనం ఇలా టైప్ కాదు. నాకు మన సోమవారం ఇచ్చిన గ్రీవెన్సీలో టైం ప్రకారంగా టైంకి నాకు న్యాయం జరగకపోతే ఎన్జిటి నుంచి వస్తుంది మీకు లెటర్, చూసుకోండి.
ఇందులో మీ మనోబలం ఏమో దెబ్బతింటే కనుక నేను ఏమీ చేయలేను. మరి నేను సబ్జెక్టే మాట్లాడింది. మీ మనోబలం దెబ్బతినంగా మాట్లాడాలంటే ఆ సబ్జెక్ట్ వేరు ఉంటుంది. అది ఈ మధ్య కొంచెం మానేసానులేండి. అది వాటికి మీకు మీరు ఇంకోలా కొన్ని సిచ్యువేషను మీ మనోబలం దెబ్బతింటే కేసు వేసుకోండి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, జై భీమ్.